కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. There is only one who is awesome. Only God is awesome. వాక్యానుసారంగా బ్రతకడం మాత్రమే కాదు, క్రీస్తును నీవు విశుద్ధపరచగలిగే సంచరించు దీపంగాను మారాలి. తిరిగి లేచిన ప్రేమ. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ దేవుని మెండైన ఆశీర్వాదాలు. ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపియగు తండ్రి, మీ పాద సన్నిధిలో మేము కనిపెడుతూ మీ ఆశీర్వాదాన్ని పొందుటకి మమ్మలను అర్హులుగా చేసినందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బలహీనతలు యావత్తును యేసయ్య పరిశుద్ధ నామములో క్షమించి మమ్మలను పవిత్రపరచుము. మీ ప్రియకుమారుడు మా యేసయ్య కార్చిన తన వెలలేని పరిశుద్ధ రక్తము ద్వారా మా బ్రతుకులను శుద్ధపరచునైనా. మమ్మలను మీ దృష్టికి అంగీకారాలుగా చేసుకొని మీరే మహిమకు, ఘనతకు, స్తుతికి అర్హుడవు నాయన. మా నోటిలో నుండి బయలువెడలి వచ్చే ప్రతి స్తుతి మధ్యలో మీరు ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి మనవి చేసుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈవేళ మన ప్రాముఖ్యమైనటువంటి ధ్యానానికి నేను యెహోవా యందు సంతోషించదను. నేను యెహోవా యందు సంతోషించదను. I will be glad in the Lord. I will be glad in the Lord. Amen. What a beautiful confirmation we have. సో మన జీవితాల్లో దయచేయబడిన ఎంత చక్కని విలువైన ఒక హామీతో కూడిన మాట. దేవునికి స్తోత్రం. నేను యెహోవా యందు సంతోషించదను. ఐ విల్ బి గ్లాడ్ ఇన్ ద లార్డ్. కీర్తనకారుడు 104వ అధ్యాయము 34వ వచనంలో పలికినటువంటి తన ప్రార్థన కీర్తనలలో ఈ అధ్యాయ కీర్తనలో కూడా ప్రత్యేకమైన ఒక మాటని భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆయనను గూర్చిన నా ధ్యానము, 34వ వచనం, 104లో 34. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవా యందు సంతోషించదను. మై మెడిటేషన్ ఆఫ్ హిమ్ షాల్ బి స్వీట్. ఐ విల్ బి గ్లాడ్ ఇన్ ద లార్డ్. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. ఆ మాట వింటున్నప్పుడే మనకే ఎంతో సంతోషం వేస్తుంది. కారణము, మనము దేవునికి సంతోషపరిచే క్రియలు చేస్తున్నప్పుడు, ఆయనని గణపరిచి ఆయనని కొనియాడే క్రియలు చేస్తున్నప్పుడు ప్రభువు చాలా మురిసిపోతాడు. ఆయన గర్విస్తాడు. తన ప్రజలను గూర్చి ఆయన మహిమపడతాడు. ఈ మాటలు ప్రభువుని గూర్చిన ధ్యానం అనగా మన ఆలోచన, ఏ పని చేసినా కర్తను మన మనసులో, మన ఆలోచనలలో నిలుపుకొనడం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవేళ మన ధ్యానంలో నా కర్తలో నేను సదాకాలం ఆనందిస్తాను. ఎంత విలువైనటువంటి ఆనందం అనగా ఈ లోకము ఇవ్వలేనటువంటి ఒక సంతోషము దేవుని యందు సదాకాలము మనం పొందగలిగే అట్టి సంతోషము మన బలహీనతలలో కూడా మనకు బలమిచ్చి, మన శక్తి లేని మన బ్రతుకులకు కూడా శక్తిని పుట్టించుచున్నది. నీరసించినప్పుడు నీవు గనక దేవుని గూర్చిన కంటత వాక్యాలను కంటత పెట్టినవి ధ్యానిస్తూ చెప్తూ ఉంటే నీ మనసులో ప్రార్థన చేసుకుంటూ అది స్తుతిగా మార్చుకొని ఆయన గూర్చిన కీర్తనలు కూడాను ఆలాపిస్తూను ధ్యానిస్తూ ఉంటూ ఆ దినచర్య పనులు చేస్తూ ఉన్నా కానీ దేవుని ప్రజలారా, నీలో మాటలలో వివరించలేనంత దుఃఖము మధ్యలో కూడా సంతోషాన్ని నువ్వు చూడగలుగుతావు. నీ యొక్క ఆవేదనల మధ్యలో కూడా ప్రభు నీతో మాట్లాడుట నీవు గుర్తించగలుగుతావు. సొమ్మసిల్లినప్పుడు ఆయన నిన్ను ఉద్ధరించి లేవనెత్తే అంతరంగ శక్తిని నీవు గుర్తించగలుగుతావు. నీరసించిపోయిన నీ శరీరము బలహీనతల చేత, అపజయాల చేత నీ భవిష్యత్తే అసలు అంత కన్ఫ్యూజన్తో నిండుకొని ఎలా ఉంటుందో అన్నటువంటి ఒక పెద్ద ప్రశ్నతో ఉన్నప్పుడు ఆయనను గూర్చిన ధ్యానము నీ జీవితానికే ఒక హామీని కలుగజేస్తుంది. అట్టి గొప్ప వాగ్దానాన్ని మన యేసయ్య మన బ్రతుకులకు మన కర్త అనుగ్రహించి ఉన్నారు. మహా గొప్ప సంతోషం ఏదనగా, నా బ్రతుకులో తెలిసి తెలియక నిలిచి ఉన్న ప్రతి పాపమును నా యేసయ్య క్షమిస్తూ ఉన్నాడు. నేను ఆయన సన్నిధిలో
కోరి బ్రతిమాలుచున్నప్పుడు అన్న ఒక సంతోషము మనకి ఎంత గొప్ప ఆనందాన్ని కలిగిస్తుందంటే, ఆయనను మహిమపరిచేటట్లుగా మనము జీవించాలని ఇంకా ఎక్కువ ప్రయత్నించేటప్పుడు బిడ్డలు, కుటుంబస్తులు, మరి పెద్దలు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? నా ఇంటి వారిని నేను ఎలా సంతోషపరచాలి, వారికి నేను ఎలా ఆనందాన్ని కలుగ చేయాలి, వారిని నేను ఎలా మరి కష్టాల కొలిమి మధ్యలో కూడా ఉన్నప్పుడు నా కుటుంబమునకు నేను ముందుండి ధైర్యాన్ని చెప్పి నా యేసయ్య నామములో తీసుకువెళ్ళగలిగే ఒక మోషేగా కూడా నేను ఉండగలగాలి అన్నటువంటి ఒక ఆలోచనతో కనుక కుటుంబాలని, బ్రతుకులను సరిచేసుకోవటానికి ప్రయత్నించే ప్రతి జీవితం ఒకరికి ఒకరు సంతోషాన్ని తెచ్చుకోగలుగుతారు. చిన్న చిన్న సంతోషాలు కూడా మనల్ని ఇంకా కొద్దిగా ఎక్కువ కాలము బ్రతికింపజేస్తుంది. మనిషి ఆయుష్ మీకు తెలుసు, అది కొంతవరకు ఉంటే ఆయుష్ ఇంకా బలపడి ఇంకా కొంచెం శక్తిగా ఉండాలంటే దేవుని ప్రజలారా ఆనందం అవసరం. అది దేవునిలో సంతోషము, కుటుంబస్తులలో మధ్యలో ఒకరిని ఒకరు ఉత్తరించుకొని ఆనందప్ప మాటలు పలుకుచు ఒకరి కోసం ఒకరము ఉన్నామన్నటువంటి ఒక హామీ కలుగుచున్నప్పుడు చెప్పలేనంత సంతోషం అది ప్రభువులో కలుగుచున్నది. అలాగే ఎవరూ లేనటువంటి బ్రతుకులకు, నీ ఒంటరి జీవితానికి యేసయ్యే నీకు సర్వమై ఉంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, భక్తుడు తన శ్రమల మధ్యలో ఆయన వాడిన విలువైనటువంటి మాటలలో ప్రాముఖ్యమైన మాట, దేవా నేను నిన్ను గూర్చి, అదనమాట ఇక్కడ వాడే మాట. ఆయనను గూర్చిన నా ధ్యానం అనగా దేవుని గూర్చిన నా ధ్యానము ఆయనకంట వినడానికే దేవునికంట ఇంపుగా ఉంటుందంట. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. అలా ఉంటే ఎంత బాగుంటుందో అన్న కోరిక భక్తునిది. ఇంపుగా నుండునుగాక. అయ్యా ప్లీజ్ యాక్సెప్ట్ చేయ్యా, నా ఒక ధ్యానమును నీకు సువాసనగా స్వీకరించుకో తండ్రి. ఇది నా హృదయములో నుండి వచ్చేటువంటి బలి అర్పణ నీకు మహిమకరంగా ఉండని అయ్యా. అయ్యా నా స్తుతి మధ్యలో, నా ధ్యానము మధ్యలో నీవు వచ్చి వాసము చేయి తండ్రి అని ప్రభుని కోరగలిగే ఒక ధ్యానం. నీవు మాట్లాడవద్దు, నువ్వు ఏం చేయొద్దు, నీ యొక్క ఖర్చుల లిస్టు దేవుని సన్నిధిలో కొన్ని మార్లు పెట్టకు. నువ్వు ఆయన సన్నిధిలో ఊరక కూర్చొని ఆయనను గుర్చిన ధ్యానము మాత్రమే చేయి. నీ మనసులో, నీ హృదయంలో, నీ ఆలోచనలో ఉన్న భయము, నీ కష్టాలు, నీ బాధలేంటో అన్నీ ప్రభుకి తెలుసు. కానీ వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఆయన సన్నిధిలో నీవు ఆయనను గూర్చిన ధ్యానము మాత్రమే చేయి. యేసయ్య మహిమ పడతాడు. ఆయన నిన్ను గూర్చి ఘనపరచబడుతూ నిన్ను హెచ్చించుటకు ఆయన కోరిక కలుగుతుంది. ఆయన కనుచూపు బలహీనులై కుంటిపడిపోయిన బ్రతుకులపైన కూడా ప్రభు కనుచూపు వెళ్ళగా వారిని స్వస్థతపరిచినటువంటి యేసయ్య నీ బ్రతుకును ఆయన లేవనెత్తడా? ఎన్నో జీవితాలు యేసయ్య ఈ లోకములో మానవ రూపమును దాల్చి మన బ్రతుకుల కొరకే విమోచనం కలుగుటకు ఆయన వచ్చిన మహా గొప్ప కర్త. అయితే ప్రభువారక పరిచర్యలో ఎదుర్కొన్నటువంటి ఆ 3.5 సంవత్సరాల కాలంలోనే ఎందరో బాగుపడ్డారు. కొందరు కోరి వచ్చారు, కొందరి జీవితాలు అడగకుండానే ప్రభువారి చేత స్వస్థతపరచబడ్డది. మీరు ఆ భాగాన్ని నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. ఎన్ని సంవత్సరాలు, దాదాపు 18 సంవత్సరాలు ఆవేదన చెంది బలహీనురాలై స్వస్థత పడనటువంటి ఒక స్త్రీ దేవుని పరిశుద్ధ మందిరములో ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూచి ఆమెని ముందుకు రమ్మని స్వస్థతపరిచిన మహా గొప్ప కర్త. ఈ అద్భుతాన్ని గురించి లూకా సువార్తికుడు తను రాసిన 13వ అధ్యాయంలో మీరు తర్వాత చదవండి. 10వ వచనం నుండి చూడగలుగుతాం. 18 సంవత్సరాలు. ఈవేళ అనేక మంది జీవితాల్లో కూడా బలహీనతలు వారిని కుప్పకూలింప చేస్తున్నప్పుడు, అలాగే బెతస్దా కోనేటి వద్ద పడి ఉన్నవాడు వారిని వెతుకుచూ ప్రభువారు పరిగిడి ఆయన కాళ్ళు వెళ్ళినవి స్వస్థతపరచుటకు ఆయత్తం ఉన్నటువంటి కర్త. ఈవేళ నీ జీవితాన్ని కూడా అద్భుతంగా మార్చుటకు ఆయన ఆశపడుతున్నటువంటి కర్తగా మనం చూడాలి. సమరయ స్త్రీ ప్రభుని కోరి ఆమె వచ్చిందా? లేదే. ప్రభు ఆమెను రక్షించి ఆమె ఊరికే ఒక గొప్ప సాక్షిగా మారుతుందని ఆయన ఒక కృపా కనుచూపు ఆ బలహీనురాలి పైన ప్రభు చూపబడినదే ఆమెను రక్షించడానికి. యోహాను 4లో చాలా చక్కగా మనకి వివరించబడాలి.
దేవుని ప్రజలారా, ఎన్నో సంవత్సరాలుగా కుప్పకూలి పడి ఉన్నవాడు 38 సంవత్సరాలు యోహాను సువార్తికుడు తను రాస్తున్న 5వ అధ్యాయంలో రాస్తున్నాడే, బెతస్దా కోనేటి వద్ద ఉన్న వాని కొరకు ప్రభు వెళ్ళి వానిని బాగు చేయడానికి వెళ్ళాడే. ఈవేళ వాడు ప్రభువుని గురించి కోరేడో లేదో మనకి తెలియదు, కానీ ప్రభువే వెళ్ళారు. ఈవేళ ఆయన సన్నిధిలో అడుగుచున్న వారిని ప్రభు ఇంకా మర్చిపోతాడా? ఆయన అనుగ్రహం నీ పైన లేదా? ఉన్నది. శ్రమల మధ్యలో ఉన్నప్పుడు దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో కోరే మాట, ఆయనను గురించిన ధ్యానం అంట ఇంపుగా దేవుని దృష్టికి అది వెళ్ళాలి అన్న ఒక ప్రార్థన. ఈవేళ నీ కోరిక కూడా అదే కదా? అవును ప్రియులారా, మన ఆశ అదే. భక్తుడు అంటాడు 63వ అధ్యాయంలో, కీర్తన 63లో 6వ వచనంలో అంటాడు. Let us look into chapter 63 in verse 6. He says, కాగా నా జీవితకాలం అంతయు నేనిలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడమై ఉంటివి. 7వ వచనం, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ప్రైజ్ గాడ్. కాగా 6వ వచనం, నా జీవితకాలం అంతయు నేనిలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. ఇంగ్లీష్లో ఉంటుంది ధ్యానించుట. ధ్యానించుట, నిన్ను గురించి స్తుతించుట. ఈవేళ ధ్యానించుటకు మరో వివరణ భక్తుడు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. స్తుతించుట, ఆయన గురించి కొనియాడుట, ఆయన గురించి మన సదాకాలము మహిమపరుస్తూ మన ప్రభు సన్నిధికి చేరినప్పుడు కృతజ్ఞతాస్తుతులతో కూడినటువంటి అర్పణ మనం చెల్లించవలసినటువంటి బాధ్యత మన భుజాలపైన ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఈవేళ మన జీవితానికి దయచేయబడిన అనుకూలమైన వాక్యములో భక్తుడైనటువంటి పౌలుగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట కూడా భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. Let us look into Philippians chapter 4 verse 8. మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఈవేళ దానిని మనం దృష్టిలో ఉంచుకొని మనము ఏ విషయంలోనైనా పాపము చేయకుండా అతి జాగ్రత్త కలిగి వీలైనంత వరకు దేవునికి సన్నిహితులై ఆయన మన యొక్క ధ్యానమును స్వీకరించి ప్రభు మహిమపడాల్సిన అవసరత హెచ్చరిస్తూ ఉన్నాడు భక్తుడు. ఇక్కడ పవిత్రతలో భద్రతలో ఎంత జాగ్రత్తగా దేవుని యొక్క ప్రజలు నిలిచి ఉండాలో భక్తుడు ఈ స్థలంలో పలికేటువంటి మాట. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము భక్తుడైన పౌలు గారే తెసలోనికే సంఘానికి మొదటి తెసలోనియుడు దానిలో 5వ అధ్యాయంలో రాస్తూ ఉంటాం. మాటను మనం చదువుకుందాం. లెట్ us look into 1 Thessalonians చివరి అధ్యాయం 5వ అధ్యాయంలో హెచ్చరించే మాట 16వ వచనం. పలుమారులు అనేగా నేను మీతో చెప్పిన మాట. 1 Thessalonians we read the last chapterలో 16వ వచనంలో, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయంలో. తెలుగులో ఎలా ఉంటుందంటే అన్నీ స్ప్లిట్ చేసి దేనికి దానికి వేరువేరుగా పెట్టి ఉన్నాడు భక్తుడు. ఆ పై వచనం నుండి ఒకసారి వేగంగా వెళదాం. 16వ వచనం నుండి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ఏం చేయాలంట? సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. కష్టాలున్నా కానీ ప్రయత్నించాలి. ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు భక్తుడు. వాక్య ధ్యానము అలాగే ప్రార్థన సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన. పలుమారులు మీకు జ్ఞాపకం చేశాను. ప్రభువారే ఈ లోకములో జీవించినప్పుడు 3.5 సంవత్సరాలలో ఆయన చూపిన గొప్ప ఎగ్జాంపుల్ ఏకాంతములో వెళ్ళి తండ్రిని దేవునితో సంభాషించిన ప్రార్థన గడియలు. ఎడతెగక ప్రార్థన చేయుడి. 18th verse. ప్రతి విషయమునందును, ఇది చాలా ఇంపార్టెంట్, మీకు ఇది చాలా మార్లు జ్ఞాపకం చేశాను. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీకు కష్టాలే కాదు గుర్తుకు రావాల్సింది, ముందు ప్రభు చేసిన మహిమ కార్యాలు నీకు గుర్తుకు రావాలి. వాటి కోసం ముందు నువ్వు దేవునికి స్తోత్రాలు చెప్పాలి.
ఇప్పటి వరకు ఇచ్చినటువంటి బ్రతుకు కోసము, ఆయన ఇచ్చిన భిక్షముతోనే మనం బ్రతుకుచి ఉన్నాం. మనలో ఉన్న ఆయుష్ కూడా ప్రభు ఇచ్చినటువంటి కృపలో జీవిస్తున్న బ్రతికిది. ప్రియులారా, ప్రతి విషయంలో మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో ఏంటది? దేవుని చిత్తము. ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తము. కీర్తనకారుడు 77వ అధ్యాయము 12వ వచనములో శ్రేష్టమైనటువంటి మాట 77లో 12వ వచనాన్ని చదువుకుందాం. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ప్రైజ్ ద లార్డ్. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. చూసారా, ఇందాక నేను చెప్పిన మాట అదే. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. చిన్నదానిలో కానీ పెద్ద విషయంలో కానీ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువుకి చేరువవ్వడం చాలా ముఖ్యం. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వండర్ఫుల్ ప్రామిస్. ఈవేళ నీ జీవితంలో కూడా ఇది స్థిరమవ్వాలని యేసయ్య నామములో మిమ్మలను బ్రతిమాలుచు ఉన్నాను. కీర్తనకారుడు 16వ అధ్యాయంలో 8వ వచనములో చాలా అద్భుతమైనటువంటి మరో మాట జ్ఞాపకం చేస్తూ ఉంటారు. 16వ అధ్యాయంలో చాప్టర్ 16 అండ్ సామ్ వర్స్ 8, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆ మాట చదువుతూ మీరు ఇంగ్లీష్లో కూడా ఒకసారి చూసుకోండి. లుక్ ఇన్ టు ఇంగ్లీష్ ఆల్సో, సో ఇట్ విల్ జస్ట్ స్టే ఇన్ యువర్ మైండ్. హౌ బ్యూటిఫుల్లీ ద లార్డ్ బ్రింగ్స్. ఆయననే నా ఎదుట నిలుపుకొని ఉన్నాను, నా గురి నిలుపుచున్నాను. ఇవాళ ఈ మాట దాదాపు ఎక్కడ స్థిరమవుతుందంటే భక్తుడైన పౌలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పేటువంటి మాటని మనం చూడగలుగుతాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో మనం ఆల్రెడీ ఈ విషయాన్ని కూడా అనేక నేను మిమ్మల్ని ధ్యానింపచేశాం. పరిశుద్ధాత్మ నడిపింపుతో మన చూపు, మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి, భక్తుడు అంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఈ మాట నాకు చాలా ముఖ్యమనిపించింది. యేసు వైపు చూచుచు. ఈవేళ ఇన్ని ప్రాముఖ్యమైన విలువైనటువంటి మాట ధ్యానములో, ఈ వచనములో ప్రత్యేకమైన ఒక మాట. ఏం చెయ్యాలన్నా నేను యేసయ్య వైపు నా దృష్టిని నిలుపుకోవాలి. ఐ షుడ్ సెట్ మై ఐస్ అపాన్ జీసస్ క్రైస్ట్. సరే, ఆ వచనాన్ని ముగిస్తాం. మన ఎదుట ఉంచబడిన పందెములో ఈ బ్రతికే ఒక పెద్ద సవాలు. ప్రభుకి మహిమార్థంగా నిలుపుకొని ఈ పందెములో గెలిచి మనము ప్రభు యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకొనగలిగే వారిగా తయారవ్వాలి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంత ఘనమైనటువంటి విజయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ మానవ శరీరమును దాల్చినప్పుడు ఆయన చేస్తానన్న దాన్ని విధేయతతో చేసి నిరూపించి ప్రతి సకల మానవులకు మన బ్రతుకుల కొరకై ఆయనే పాపమును క్షమించువాడిగా, పాపి కాకయే పాపమాయనని మనకి తెలుసు. తానే ఇక్కడ మన కొరకు బలి అర్పణగా చేయబడ్డాడు కనుక మన పాపమును క్షమించబడి మన బ్రతుకులకే నిత్య నరకాగ్ని నుండి కాపాడబడి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగే అర్హత మనకి దొరుకుతూ ఉన్నది. మన ధ్యానము, మన వాక్యము, మన ఆలోచన, మన జీవిత విధానం ఏం చేసినా, కుడికి తిరిగినా ఎడమ వైపు తిరిగినా, నువ్వు జీవితంలో పండుకున్నా లేచినా, ఏ పని చేసినా, కూర్చున్నా లేచినా, నీ దృష్టిలో యేసయ్యను నిలుపుకో. భక్తుడు అన్న మాట అదే. నీ దృష్టిలో నీ చూపు యేసు వైపు ఉండాలి. భక్తుడు కీర్తనాకారుడు అదే రాశాడు. ఇందాక మనం చదువుకున్నట్లుగా కీర్తన 16:8 ఐ హ్యావ్ సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ బికాజ్ హీ ఈస్ ఎట్ మై రైట్ హ్యాండ్ అండ్ ఐ షల్ నాట్ బి మూవ్డ్. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అలాగే 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. 1:2 వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ఏమై తను ఒక పేరు పొందుతాడంట, ధన్యుడు. హీ విల్ రిసీవ్ అ నేమ్. ఆమె ఒక పేరు పొందుకుంటుంది, దేవుని ప్రజలు ఒక పేరు పొందుకుంటారు. ఏమనగా మనము ధన్యులమని పిలువబడతామంట.
యెహోవా ధర్మశాస్త్రమందు ఇప్పుడు కన్నా మనకి కొన్ని వాగ్దానాలు యేసయ్య రక్షకుడిగా వచ్చిన తర్వాత మానవ రూపమును తాల్చి మనం ఆనందించడానికన్నా ఒక హామీ, నిశ్చయత కృపాకాలంలో మనం బ్రతుకుచూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో వారు ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు దేవుని ప్రియులారా దానిలో హెచ్చరికలు కూడా ఉన్నాయి. దీవెనలు మాత్రమే కాదు, హెచ్చరికలు. ఎవడైనా సరిగా దేవుని దృష్టిలో తను గనక మాననలక బ్రతికితే దేవుని యొక్క అగ్ని అనగా ఆయన కోపాగ్ని కురిపించబడి వారు సర్వనాశనం అయిపోయేవారు. ఆ బ్రతుకులకే ఇమీడియట్గా ఒక రెమెడీ దేవుడు చూపిస్తూ ఉండేవాడు. అట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రంలో పెట్టబడిన ప్రతి మాట తన భక్తుని ద్వారా ఇవ్వబడిన దానిని భక్తుడైన దావీదు క్రమంగా శ్రద్ధగా దానిని చదివి అలా పాటించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అదంట ఆలోచన చేసే కొలది దేవుని హెచ్చరికలు కూడా దీవెన మాత్రమే కాదు, ఆలోచించాలి. కమాండ్స్ కూడా చాలా ఇంపుగా అనిపించినవంట. ఇట్ ఈస్ లైక్ స్వీట్. దట్ ఈస్ వాట్ హి సేస్. ధర్మశాస్త్రమనందు ఆనందించుచు దాన్ని రాత్రింబగలు ధ్యానించి ఉన్నాడు దేవుని భక్తుడు. దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ గాడ్. దేవుని ప్రజల రట్టి వాడు ఎలా హెచ్చించబడతాడో మనకివ్వబడినది. లెట్ us go into Psalm chapter 4. అనేక వచనాలు ఉన్నాయి. కొన్ని మనం ఈవేళ అన్ని చూసుకోవడానికి సమయం ఉండదు. వేగంగా కొన్ని వచనాలు మనం ధ్యానించుకోవడానికి మన దేవుడిచ్చిన సమయంలో మనం ఆలోచిస్తున్నాం. కీర్తనకారుడు 4వ అధ్యాయంలో 4వ వచనములు అంటాడు, ధ్యానాన్ని గురించి మాట్లాడతాడు. భయము నుండి పాపము చేయుకుడి. దేవుని భయం ఉండాలి. భయము నుండి పాపము చేయుకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. జాగ్రత్త. నువ్వు పడకలో పడినప్పుడు నీ పడకలో నువ్వు పలు విధములైన ఆలోచనలు నిన్ను తాండవమాడి నీ మీద దాడి చేయాలనుకున్న దాన్ని జయించువాడు ధన్యుడు. నువ్వు ఒకవేళ కనబడకపోవచ్చేమో లోపల జరిగే ఒక పాప ఆలోచన నుండి కూడా నువ్వు ముందు బయటికి రావాలి. పవిత్రంగా నీ యొక్క రహస్య మనసులో, నీ ఆలోచనలో, నీ హృదయంలో కూడా ప్రభుకి సమర్పించుకున్నటువంటి బిడ్డగా తయారవ్వాలి. ఇక్కడ భక్తుడు తన పడక మీద పరుండగానే తన పవిత్రమైనటువంటి ఆలోచనలు దేవుని ఆలోచనలుగా మలుచుకొని ఆ దినమంతయు ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తే యేసయ్య సన్నిధిలో నువ్వు క్షమాపణ అడుక్కొని మరలా నువ్వు కొనసాగుట. దేవుని దర్శనము, దేవుని యొక్క ఆలోచనలు నీలో పరిగెడతాయి. సాతానుడు నిన్ను వేధించాలనుకుంటాడు పీడకలలతో, పిచ్చి పిచ్చి ఆలోచనలతో. నీ ఆలోచనలు నేను ఎలా చేసేసినవంటే అలసట నీకు నిద్రే మరిచేటట్టుగా చేస్తాయి. భయపడనక్కర్లేదు. ఆ గడియను కూడా నీవు దేవుని యొక్క వాక్య ధ్యానములో మలుచుకునే కొలది, ఆయన గురించిన కీర్తనలు, స్తుతులు నీ మనసులో వచ్చే కొలది ఆయన దర్శనములే నీకు వస్తుంది. పవిత్రతను గురించి భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అలా ఉన్నాడు. భయం ఉంది అనగా దేవుని భయం. పాపము చేయకుడి. బహిరంగంగా కానీ అంతరంగములో కానీ వీలైనంత వరకు నోటి మాటల్లో, ఆలోచనలలో కొందరివి చేయకపోవచ్చు, కానీ కొన్ని ఉంటవి జీవితంలో. అవి ఏంటి? అవి కూడా జయించడానికి ప్రయత్నించాలి. ఆల్రెడీ ఇన్ని దినాలు మనం ధ్యానం చేసుకున్నాం. మొన్న కూడా నేను ఆ విషయం మీదటే నేను మాట్లాడాను. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. కనుక దేవుని ప్రజలారా, మన ప్రభువుకి సన్నిహితులై ఉండడం చాలా విలువైనటువంటి విషయం. భక్తుడు పౌలు గారు 2వ తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనములో మాట్లాడుతున్న మాటను చూసుకుందాం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. ఈవేళ నువ్వేం చేసిన జ్ఞానము తక్కువ అనకు. ప్రభువు నిన్ను ఆలోచింపచేయగలిగే జ్ఞానమును కలుగు చేస్తాడు. యేసయ్య పరిశుద్ధ నామములో మనము ఆయనకి సమీపించే కొలది అనుగ్రహించబడే కృప మెండైనదిగా ప్రభు చేస్తాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక ఈ మాట చదువుకొని మరలా మనొక కీర్తనాకారుడు రాసిన దాన్ని 104 కూడా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనాన్ని ఇక్కడ పరిశోధనను గూర్చి ఇక్కడ వ్రాయబడ్డది. వాని పని కనబడును,
ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ప్రైజ్ గాడ్. కనుక ఆ దినం వస్తుంది, పరీక్షించబడినప్పుడు మనము దేవుని యొక్క దృష్టిలో ఆయన రాజ్యానికి అర్హులుగా మనం కనపడాలి. ఆయన ఆత్మనే అగ్నిలో మనము పరీక్షించబడుచున్నప్పుడు మనము ఇంకా ఆయనలో పుట్టుమ వేయబడ్డ వారముగా మేలిమి బంగారంగా కనపడాలి. ఆయన పరిశుద్ధ రక్తముతో శుద్ధీకరించబడి పవిత్రపరచబడిన బ్రతుకులుగా. కనుక దేవుని ప్రజలారా, 104వ కీర్తనలో భక్తుడు రాసిన దాన్ని మనం ప్రారంభించుకున్నాం. ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 104 verse 34. My meditation of him shall be sweet. I will be glad in the Lord. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండుగాక, నేను యెహోవా యందు సంతోషించెదను. దేవుని ప్రజలారా, ఈవేళ ఈ క్షణం మొదలుకొని నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక అని మనం చెప్పుకోగలిగేటువంటి కృపను మన ప్రభువు మన జీవితంలో దయచేశారు. every word that we speak. Shall we go into the book of Psalm chapter 19 verse 14. chapter 19 19వ అధ్యాయంలో మనం తీసుకోబోతున్నాం. 19వ అధ్యాయము verse 14. praise God. ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెహోవా, నా వెంబడి తిరిగి చెప్పండి. నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును కాక. ఇంగ్లీష్లో, let the words of my mouth and the meditation of my heart be acceptable in your sight, O Lord, my strength and my redeemer. మరొకసారి కీర్తన 104:34. ప్రభువా, ఈ వాక్కును చదువుకుంటున్నాం నాయన, స్తోత్రం. 104:34. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక, నేను యెహోవా యందు సంతోషించెదను. ఈవేళ మన అంశమే, నేను యెహోవా యందు సంతోషించెదను. ఐ విల్ బి గ్లాడ్ ఇన్ ద లార్డ్. నా ప్రభు చూపు నా మీద ఉండాలి. ఈవేళ మీరు ఆయత్తమా? ఆర్ యు రెడీ? ఫిలిప్పీ పత్రిక అంతటిలో కూడా సంతోషాన్ని గుర్చే కదా శ్రమల మధ్యలో నుండి భక్తుడు రాశారు. ఈవేళ ఎవరము కూడా జీవితం అంతా కూడా హాయిగా ఉంటుందని చెప్పలేం, పచ్చికే ఉంటుందని చెప్పలేం. ముళ్ళబాట కూడా ఉంటుంది, లోయలు ఉంటవి. ప్రియులారా, అన్నిటి మధ్యలో, ఎత్తు పల్లాల మధ్యలో కూడా మనము ప్రభుని స్తుతించుట ఎంత యోగ్యమో ఆయన ఉన్నత స్థలముల మీద పైకెత్తువాడు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈవేళ మీరు దయచేసిన ఈ మాటలలో మేము మిమ్మల్ని ఘనపరచుచు ఉన్నాం. మా మధ్యలో మీరు వాసము చేసి మీ మహాగొప్ప కార్యములు విస్తపరచునాయన. వేసే ప్రతి అడుగులో మీ నామమును ఘనపరచుకోమని మనవి చేస్తూ ఉన్నాం. అయ్యా, మా ధ్యానము, మా ఆలోచన, మా దృష్టి, మా ఒక తండ్రి జీవితం ఒక తీరు కూడా అది మీకు మనోహరంగా కనపడాలి. అయ్యా, మేము ఇవాళ చదువుకున్నట్లుగా 104లో ప్రభా, మేము సదాకాలము మీ యందు ఆనందించు వారముగా సంతోషించాలి. నేను యెహోవా యందు సంతోషించదను. ఈవేళ నా బ్రతుకు మీ దృష్టికి ఇంపుగా ఉండాలి తండ్రి. మే our lives be pleasing, Lord, as a pleasing life, as a sweet aroma, Father. తండ్రి, మీకు స్తోత్రమయ్యా, మీకు స్తోత్రము. మా ప్రియ రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచ్చు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు ప్రతి జీవితానికి ఈవేళ ఆలకించబోచున్న మీకు ఆయన యొక్క కృపా కనికరము మెండుగా తోడయుండి ఆయనను గూర్చిన ధ్యానమే ఆయనను సంతోషపరిచి, ఇన్ రిటర్న్ ద లార్డ్ విల్ మల్టిప్లై హిస్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. My brother Joe Madhu and myself, we are glad to say that we are wonderfully happy to be here together, all of us, though physically apart, spiritually together, meditating upon his word each passing day with the grace he has given, the daily mercies of life. Praise God for the amazing works he does. We are continuing to uphold you in our prayers, and try to let us know over the email ID which is being played on the screen, to let us know even on the WhatsApp with your whole details, so we can able to get back to you. Praise God, and may the good Lord bless you. Praise the Lord.
ప్రభు స్వరమును. స్నేహితా చాలు చూడు ప్రభు ప్రేమను. మానవా వినుము ప్రభు స్వరమును. స్నేహితా చవి చూడు ప్రభు ప్రేమను. గాయములతో నిండే దేహం కాచె మనకై తనదు రుధిరం. గాయములతో నిండే దేహం కాచె మనకై తనదు రుధిరం. మరణమోచెను కరకు సిలువపై తిరిగి లేచెను విజయుడై. మానవా వినుము ప్రభు స్వరమును. స్నేహితా చవి చూడు ప్రభు ప్రేమను. రక్షణానందంబుతోను నీతి సూర్యుని వెలుగు నీదై. రక్షణానందంబుతోను నీతి సూర్యుని వెలుగు నీదై. లోకమంతా చాటు నేడు లోకనాథుని విలువ ప్రేమ. మానవా వినుము ప్రభు స్వరమును. స్నేహితా చవి చూడు ప్రభు ప్రేమను. క్రీస్తు ప్రేమలో జీవమొంగి నిత్య రాజ్యపు వారసులమై. క్రీస్తు ప్రేమలో జీవముంది నిత్య రాజపు వారసులమై. మహిమలో నా ప్రభుని కలువా సిలువ బాటలో సాగెదం. మానవా వినుము ప్రభు స్వరమును. స్నేహితా చవి చూడు ప్రభు ప్రేమను. మానవా వినుము ప్రభు స్వరమును. స్నేహితా చవి చూడు ప్రభు ప్రేమను.